పసి బిడ్డని అనాథాశ్రమంలో చేర్చేటప్పుడు మీరు ఆలోచించారా? ఎంతమందున్న శ్రీవల్లిని అనాథం చేయడం తప్పు కదా. మరి మీరు అప్పుడు ఆలోచించారా? ఆస్తి కోసమే కదా అంతటి దారుణానికి ఒడికట్టారు. ఇప్పుడు మీకు అదే దక్కకపోతే కదా ఆ పాపం ఫలమేంటో మీకు దక్కినట్టవుతుంది. అదే తీసుకోండి. బాబాయ్ సంతకాలు చేయండి. యువరాజ్ ఒకసారి ఆలోచించండి. బా ఒకసారి నా మాటిను బా. వద్దు బా. ఒకసారి చెప్తే అర్థం కదా ఏంటి? ఈ రోజు నుంచి నా ఆస్తి మొత్తం కేదార్ది, శ్రీవల్లి, కేదార్ది, శ్రీవల్లి, కేదార్ది, శ్రీవల్లి. నా వారసులు వాళ్లే, వారసులు వాళ్లే, వాళ్లే. నేను ఒప్పుకోను బో. నా అబ్బోడికి మాత్రమే ఆస్తి దక్కాలా? వీళ్ళిద్దరికి దక్కడానికి ఈ లేదు. నా అబ్బోడే వారసుడు. ఈ చించేస్తాను. ఏంటే నువ్వు చించేది? ఏందిది? ఇదంతా నా ఊహనా? నిజం అనుకునుండానే. అలా గుడ్ల గోపులా ఎంత చెప్పని చూస్తావు? ఏదో నిజం చెప్పాలన్నా కదా, అదేదో చెప్పిస్తావు. చెబితే నేను ఊహించుకున్నట్టే ఆస్తి మొత్తం వీళ్ళిద్దరికి రాసిస్తాడు. ప్రాణం పోయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నిజం మాత్రం చెప్పకూడదు. నా గుండెల్లోనే భూస్థాపితం చేసేయాల. అత్తయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ నిజమేంటో త్వరగా చెప్పండి. చెప్పు పిన్ని, ఏంటా నిజం? అది మీ బాబాయి అన్నం తినకుండా పోయిండాడు కదూ, చాలా బాధపడిపోయిండా. అదే నిజం. అదా పిన్ని? అవును కౌశికి, అదే.